పప్పుచారు కానీ సాంబారు రసము పచ్చిపులుసు ఉన్నప్పుడు సైడ్ డిష్ గా 10-15 నిమిషాలు ఏదైనా చేయాలి అంటే మిల్ మేకర్ ఫ్రైని ఇలా చేయండి. వేడి వేడి అన్నంలో కానీ చపాతీలో కానీ చాలా చాలా బాగుంటుంది. మరి ఎలా చేయాలో చూసేయండి. గ్యాస్ పైన కడాయిలో మిల్ మేకర్ ని వేసి లో ఫ్లేమ్ లో 4-5 నిమిషాలు కలుపుకుంటూ ఫ్రై చేసి వేరొక దాంట్లోకి తీయాలి. అదే కడాయిలో ఆయిల్ ని వేసి 1 స్పూన్ జీలకర్ర, ఆవాలు, కొద్దిగా కరివేపాకు, 3 పచ్చిమిర్చిలను వేసి చిటపటమన్నాక 4 ఉల్లిపాయ ముక్కలను వేసి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలా ఫ్రై చేసుకుని 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపుని వేసి పచ్చి వాసన పోయే వరకు 1 నిమిషం మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకుని 2 స్పూన్ల కారం, రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూన్ గరం మసాలా పొడిని వేసి అంతా బాగా కలుపుకొని 2-3 నిమిషాలు లో ఫ్లేమ్ లో మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి. అంతలోపు ఫ్రై చేసిన మిల్ మేకర్ ని వేడి నీళ్ళల్లో 2 నిమిషాలు నానబెట్టి మళ్ళీ నార్మల్ నీళ్ళలో వేసి నీళ్లు ఏం లేకుండా ఇలా పిండేసుకొని వేయాలి. గ్యాస్ ని మీడియం టు లో ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుంటూ 4-5 నిమిషాలు కారం ఉప్పు మిల్ మేకర్ కి పట్టేలాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకుని లాస్ట్ లో కొత్తిమీర వేసుకుని గ్యాస్ ఆఫ్ చేసుకుంటే మిల్ మేకర్ ఫ్రై రెడీ. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.